బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణలో పొత్తులు కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నాయి. దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టిన పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కేసీఆర్ వ్యతిరేక శక్తుల ఏకీకరణలో భాగంగా కాంగ్రెస్ టీడీపీలు కలుస్తాయనే వార్తలు రాజకీయాల్లో సరికొత్త వరవడికి శ్రీకారం చుడుతున్నాయి. ఇవాళ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కొత్త పొత్తులు పొడుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై గత 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ పెద్దలు జరుపుతున్న మంతనాలు శనివారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు శనివారం హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తు అవకాశాలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆయనతో భేటీ కానున్నారు. ఇప్పటికే కేసీఆర్ వ్యతిరేక శక్తుల ఏకీకరణ కోసం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించారు. దీంతో చంద్రబాబుతో భేటీ కావాలని ఉత్తమ్కు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ సమాచారం అందించారు. దీంతో శనివారం వారిద్దరు భేటీ ఉన్నట్లు చెబుతున్నారు. అంతకుముందు అమరావతిలో తెలంగాణలో ఉన్న అవకాశాలు, ప్రత్యామ్నాయాలపై అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయని పలువురు మంత్రులు చంద్రబాబుకు వివరించారు. ఈ సమయంలో అనుకూల దారులపైన కూలంకషంగా చర్చించారు. బీజేపీ, టీఆర్ఎస్ వ్యతిరేక పక్షాలతో వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ముందస్తు ఎన్నికల్లో పొత్తుల కోసం పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ సై అంటోంది. తెలంగాణలో పొత్తులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే మరి కాసేపట్లో హైదరాబాద్ కు బాబు వస్తున్నారు. టీడీపీ నాయకులతో సమావేశమవుతున్నారు. పొత్తులపై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. కాంగ్రెస్ తో పొత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ సతీష్ లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సతీష్, చెప్పండి, చంద్రబాబు నాయుడు ఎంతసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు? ఎవరెవరితో భేటీ కానున్నారు? ఎస్ ప్రతిభ, తెలంగాణలో రాజకీయం మొత్తం కూడా ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది. ముందస్తుకు సంబంధించి అసెంబ్లీని డిజాల్వ్ చేసిన తర్వాత రాబోయేటటువంటి ఎన్నికలు మరొక 2 నెలల్లో రాబోతున్నాయని చెప్పి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో మొత్తం కూడా పొత్తుల చుట్టూనే రాజకీయం మొత్తం కూడా తిరుగుతుంది. అయితే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను పోవాలని చూస్తుంది. అందుకోసమే టీడీపీతో కూడా పొత్తుతో వెళ్లాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ అంటే జాతీయ పార్టీగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మొన్న 2 రోజుల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నేతలు జనరల్ బాడీ మీటింగ్ సమావేశం జరిగిన తర్వాత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచే చంద్రబాబుకి ఫోన్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఈరోజు చంద్రబాబుతో భేటీ జరగనుంది. మరి కొద్దిసేపట్లో చంద్రబాబు ఇక్కడికి రానున్నారు. అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అఫీషియల్స్ చెప్తున్నటువంటి దాని ప్రకారం 10 గంటల 45 నిమిషాలకి ముఖ్యమంత్రి ఇక్కడికి చంద్రబాబు నాయుడు ఇక్కడికి రానున్నాడు. దాదాపు గంటన్నరకు పైగా ఇక్కడ భేటీ కానున్నారు. 1:30 వరకు కూడా ఇక్కడ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. అయితే ఇక్కడ పొలిట్ బ్యూరో సమావేశం అని చెప్తున్నప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలతోనే కీలకమైనటువంటి చర్చలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు వెళ్లాలంటే ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా ఇప్పటివరకు దాదాపు గత ఎన్నికల్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చాలా ఎమ్మెల్యేలను గెలుచుకుంది, ఒక ఎంపీని కూడా గెలుచుకుంది. కానీ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. చాలామంది నాయకులు వెళ్ళారు, కానీ క్యాడర్ వెళ్ళలేదు అనేటటువంటి అంశాన్ని మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అయితే ఈ క్యాడర్ నిజంగానే ఉందా? ఈ క్యాడర్ని మళ్ళీ సమాయత్తం చేస్తే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళితే తెలుగుదేశం ఉన్నటువంటి క్యాడర్ ఒప్పుకుంటుందా? కింది స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాన్ని హర్షిస్తారా అన్న దానిపై కూడా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముందుగా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ పొత్తుకు వెళ్తాయని చెప్పి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మంత్రులు కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక ఆత్మహత్య సదృశ్యం అవుతుంది కాంగ్రెస్ పార్టీతో వెళ్ళడం అంటే అని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని గత 2 రోజులుగా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో వెళ్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి ఒక మూడ్ను సెట్ చేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు నిన్న గత 2 రోజులుగా విజయవాడలో చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి కాంగ్రెస్ పార్టీతో వెళితే మనం ఏ సీట్లు తీసుకోవాలి,
ఇవ్వాలి అన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకుంటే 15 ఎమ్మెల్యే సీట్లు వీళ్ళు అడుగుతున్నారు. 15 ఎమ్మెల్యే సీట్లు కూడా ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి సీట్లలో ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలంగా ఉంది. ఆ సీట్లలోనే గొడవ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. పొత్తులు పెట్టుకుంటే వీళ్ళు దాదాపు 15 ఎమ్మెల్యే అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు అడుగుతున్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి ఆ బలమైన సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా లేదా అనేది తెలియట్లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో డైరెక్ట్ పొత్తు పెట్టుకోకుండా మిగతా ఏదైతే ఒక కూటమిలాగా తెలంగాణ జనసమితి కోదండరాం ఆధ్వర్యంలో కావచ్చు, మిగతా సిపిఐ లాంటి పార్టీలన్నీ ఒక కూటమి కిందికి తీసుకొచ్చి ఒక కూటమిలాగా వెళ్లాలని చూస్తున్నారు. అదంతా ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో రానున్నటువంటి ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ద్వారా లోపల జరిగేటటువంటి భేటీలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ జరిగేటటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇక్కడ జరిగేటటువంటి ఒక తుది క్లారిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చంద్రబాబు జలవయారికి వెళ్ళున్నారు. అక్కడ జలవిహార్లో హరికృష్ణకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడ నుంచి నేరుగా 2:30కి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నటువంటి కార్యక్రమంలో జనరల్ బాడీ తెలంగాణకు సంబంధించినటువంటి జనరల్ బాడీ మీటింగ్ మొత్తం కూడా జరగనుంది. అక్కడ కీలకంగా మొత్తం ఈ పొత్తులకు సంబంధించి డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు చంద్రబాబును కలుస్తారని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ వాళ్ళు మాత్రం కొట్టిపారేస్తున్నారు. డైరెక్ట్గా ఉత్తమ్ కలిసేటటువంటి అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించి కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరైనా చంద్రబాబును కలిసే అవకాశం ఉంటుంది. కానీ డైరెక్ట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసే అవకాశం లేదని చెప్తున్నప్పటికీ కూడా ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇంకా ఉత్కంఠగానే ఉంది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగేటటువంటి ఈ తెలంగాణ పార్టీ టీడీపీ నేతల భేటీలో కీలకమైనటువంటి నిర్ణయం అయితే జరగవచ్చని తెలుస్తోంది. ప్రతిభ అతనే క్యాడర్ని బలపరచుకోవడం కావచ్చు, అభ్యర్థుల్ని గెలుపు గుర్రాలని సెలెక్ట్ చేయడం కావచ్చు, ప్రచారానికి వెళ్ళడం కావచ్చు, వీటికన్నిటి గురించి డిస్కషన్స్ జరిగే అవకాశం ఉందా? లేకపోతే ముందు క్యాడర్ని స్ట్రాంగ్ చేసుకొని పొత్తుకు వెళ్ళే అవకాశం, అంటే ఎలా కనిపిస్తోంది టీడీపీ స్ట్రాటజీ? టీడీపీ మూడ్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కాబట్టి అది గతంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని ఎదుర్కోవాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకు కాంగ్రెస్ పార్టీతో కలవాల్సి వచ్చిందనేటటువంటి విషయాన్ని పూర్తిగా ఇక్కడ నిన్న చర్చ చేయనున్నారు. దాంతోపాటుగా క్యాడర్ని సమాయత్తం చేయాలంటే ఖచ్చితంగా పొత్తుతో వెళ్తే ఒకే వేదిక మీద కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ప్రచారంలో పాల్గొనాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతల పక్కన ఉండి ఏ విధంగా పాల్గొనాలన్న దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో చూసుకుంటే కొన్ని ఎమ్మెల్సీ ఈ ఎన్నికల్లో కావచ్చు, శాసనమండలి కొన్ని దేట్ల జడిపి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా పొత్తు లేకున్నా సరే లోపల కలిసి ప్రచారం చేశాయి. చాలామంది కలిసి ఆ విధంగా ఎన్నికల్లో ముందుకు వెళ్లారు. అదేవిధంగా ఒకవేళ పొత్తుతో కలిసి వెళ్తే బహిరంగ సభలు ఎన్ని పెట్టాలన్న దానిపై కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఓవరాల్గా 3 బహిరంగ సభలు పెట్టాలని తెలుస్తుంది. అదే బహిరంగ సభకి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం నుంచి కూడా చంద్రబాబు నాయుడు అదే వేదిక మీద నుంచి ఉండాలి, రాహుల్ గాంధీ పక్కన ఉండి చెప్పాలి. కాబట్టి అక్కడ ఒకే వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వేదిక మించే తెలుగుదేశం పార్టీ కూడా చెప్తే క్యాడర్ ఏ విధంగా తీసుకుంటుంది, ఓటర్లు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఎలా చేయాలి, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏముంది, గతంలో ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడున్నటువంటి ఎన్నికల సెంటిమెంట్ ఏముంది ఇప్పుడు అనే విషయాన్ని పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. క్యాడర్ దెబ్బతినకుండా అదేవిధంగా ఓటర్లు ఎటు డైవర్ట్ అవ్వకుండా ఈ కూటమికి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీలతో కలిసేటటువంటి కూటమికి ఓట్లు రావాలి అంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉందనేది తెలంగాణకు సంబంధించినటువంటి నేతలతో చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రతిభ. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఒక